వినాయక చవితి ఎప్పుడెప్పుడా అని మనం అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. వినాయక చవితి మరికొన్ని రోజుల్లో రాబోతుంది. ఈ నేపథ్యంలో ధూల్పేటలో మనకి వివిధ రకాల వినాయకులు దర్శనమిస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నా వెనకాల లంబోదరుడిని చూస్తే మంచి రంగులు వేసి ఇక్కడ వినాయకుడి వెనకాల పంచముఖ శివయ్యతో దీన్ని డెకరేట్ చేయడం జరిగింది. ఈ వినాయకులను చూస్తున్నంతసేపు మనల్ని మనం మరిచిపోయి వీరిని చూస్తూనే ఉండాలి అనిపించే విధంగా కలర్లు అవన్నీ వేసి కూడా మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇటు చూసుకున్నట్టయితే ఇంకా ముందు కూడా మనకి ఎన్నో విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. సో వాటిని కూడా ఏ విధంగా డెకరేట్ చేశారు, ఏ విధంగా మనకి డిస్ప్లేలో పెట్టారన్నది మనం చూద్దాం రండి. ఇక్కడ వినాయకుడిని చూసుకున్నట్టయితే వినాయకుడికి మనకు కుడి పక్కన సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన పాముని మనం సుబ్రహ్మణ్య స్వామి వెనకాల చూడవచ్చు. అదేవిధంగా ఇటు పైన చూసినట్టయితే శివుడు కొలువై ఉన్నాడు. శివుడు నెలవంక సహాయంతో అక్కడ కూర్చున్నట్టుగా మనకి చూపించారు. అదేవిధంగా మనం వినాయకుడి కిరీటం పైన చూసుకున్నట్టయితే శ్రీకృష్ణుడు పిల్లన గ్రోవి పట్టుకొని నిర్మలంగా కనిపిస్తున్నాడు. అదేవిధంగా ఇటు ఎడమవైపు చూసుకున్నట్టయితే వినాయకుడి వాహనమైన మూషికాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో ఈ విధంగా ఇవే కాకుండా ఇంకా మరెన్నో రకాల థీమ్స్ తోటి మనకి ధూల్పేటలో వినాయకులను అయితే తయారు చేసి ఇక్కడ మార్కెట్లోనైతే ప్రదర్శించడం జరుగుతుంది. కెమెరామ్యాన్ శ్రీనుతో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.